పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రూపంలో తెలియజేసింది. అంతేకాదు లేఖలో బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేసింది. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రూపంలో తెలియజేసింది. అంతేకాదు లేఖలో బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినాక నిన్న రాత్రి తను అభిప్రాయాన్ని వ్యక్తం చేసి నేను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు ఒక ఘాటైన లేఖ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు రాసి మరి అతను పోటీ నుంచి విరమించుకుంటున్నానంటూ ప్రకటించడం అయితే ఒక సంచలనంగా మారింది. అందులో లేఖలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే కేసీఆర్ నాకు ఆ పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీపై వస్తున్న అవినీతి, భూ కబ్జాలు, అదేవిధంగా ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో నేరుగా కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయ్యి అటు తిహార్ జైల్లో ఉండడం లాంటివి పరిణామాలు చూస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతున్నాయి. దీనితోటి నేను పోటీ చేయలేకపోతున్నాను. మరోవైపు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పార్లమెంటు స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ప్రస్తుతం తాజా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థి అయిన కాడి నుంచి కూడా కనీసము సమావేశాలు నిర్వహిస్తే కలిసి రావడం లేదంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమన్వయ లోపం ఉన్న పార్టీ నుంచి పోటీ చేయడం కంటే విరమించుకోవడం ఉత్తమం అంటూ కూడా తను లేఖలో పేర్కొంటూ తన యొక్క పోటీ నుంచి నిష్క్రమిస్తున్నానంటూ కూడా కేసీఆర్ కు లేఖ రాసి బయటికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది విధాత్రి. మరోవైపు ఇద్దరు తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారంటూ కూడా మరోవైపు ఒక వార్త మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. నిన్ననే రాత్రే ఇప్పటికే వాళ్ళు అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఉన్న కడియం కావ్య తండ్రి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని తాను ఎంపీ బరిలో నిలవనున్నాడంటూ కూడా మనకు తెలుస్తుంది. దీంతో అయితే పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ వీడమే కాదు, అటు ఇప్పటికే కేకే తన కూతురు గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ ఇద్దరు కూడా తండ్రి కూతుర్లు అటు హైదరాబాద్ లో, ఇటు వరంగల్ లో కూడా కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు తండ్రి కూతుర్లు, ఇటు నలుగురు కూడా ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్ పార్టీ తీర్థం ఢిల్లీలో పుచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకొని కాంగ్రెస్ పార్టీ తోటి మంతనాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో హామీ ఇచ్చింది. ఇప్పటికే తండ్రికి ఖచ్చితంగా వరంగల్ ఎంపీ స్థానం కల్పిస్తామంటూ, ఫ్యూచర్ లో కావ్యకు కూడా మంచి భవిష్యత్తును కల్పించే అవకాశం కల్పిస్తామంటూ కూడా హామీ ఇవ్వడంతో కడియం శ్రీహరి నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది విధాత్రి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి నిష్క్రమించడం కూడా ఆ ఘాటైన లేఖతో బయటికి వెళ్లడం అయితే సంచలనంగా మారింది విధాత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.